తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించారు. అక్టోబర్ 12 వరకు గడువును పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించారు. ఆగస్టు 3 వరకు గడువు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సర్ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతుంది. ఈ నెల 24 వరకు కూడా సర్ ప్రక్రియ తెలంగాణలో అంటే బిఎల్ఓల చేత పంపిణీ చేయాలని చెప్పేసి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేసేందుకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా గడిచిన 2 రోజులుగా కూడా వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో సర్ ప్రక్రియను పొడిగించాలని చెప్పేసి వీరు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో తెలంగాణలో మరొక 8 రోజుల పాటు ఈ గడువు పెంచుతూ కాసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3 వరకు కూడా బిఎల్ఓల నుంచి ఫామ్లను అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ను స్వీకరించాలని చెప్పేసి స్పష్టం చేసింది. అయితే అక్టోబర్ 1వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఖరారు చేయాలని చెప్పేసి ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఆ షెడ్యూల్ ని సవరించి అక్టోబర్ 12వ తేదీ నాడు పూర్తి తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి సూచించడం జరిగింది. ఈ మేరకు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు కూడా ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి దాదాపుగా నెల రోజుల సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. పూర్తిగా ఈ ప్రక్రియ అంతా కూడా అక్టోబర్ 12వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 99% మంది ఓటర్లకు అంటే 3,38,00,000 మంది ఓటర్లు ఉండగా అందులో 99% మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అందులో దాదాపు 49% ఎన్యూమరేషన్ ఫామ్స్ ను డిజిటలైజ్ చేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పొడిగించిన ఈ తేదీలతోటి మరికొంతమందికి కూడా అవకాశం కల్పిస్తుంది. దాదాపుగా 100% సర్ ప్రక్రియను విజయవంతం చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రాలను ఆదేశించడంతో రాష్ట్రంలో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్షయ. ఓకే సుధీర్.